ఎలా ఉంది సినిమా? వెరీ ఫైన్. రేపు మళ్ళీ వెళ్దావా? మళ్ళీ వెళ్దాం. అసలు డైలాగులు అర్థమైనా? అది ఇంగ్లీష్ సినిమా, తెలుగు సినిమా కాదు. మళ్ళీ మళ్ళీ చూడటానికి. యూ పూర్ లిటిల్ గర్ల్, కమ్. ఆశ్చర్యంగా ఉంది. ఎవరు? నువ్వెవరు? అర్థమైంది. చెరిసగం పంచుకుందాం. ఓకే, కమా. ఎందుకురా కంగారు పడతారు కంగారు గుడ్డుల్లారా? మీరు కంగారు పడాల్సింది నన్ను చూసి కాదురా, మీ సంచుల్లో ఉన్న డబ్బు చూసి. ఓ అసలీ నాయ్, నకిలీ హాయ్, నకిలీ హాయ్.
భయపడతారా? క్షమించానా? రారా, కష్టపడవు. కోడిగుడి తిను. మొక్కని కోడిగుడి కావాలి. పౌడర్ బాగుంది. ఏమిటి అగాయిచ్చా? వెళ్ళి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పండి వెదవులకి. అయ్యో అవమానం అవమానం, వెళ్ళండి. చంపండి. ఎరా, మా ఇంట్లో దొంగతనం చేస్తావా? మీ ఆవిడే చేయమంది. రేయ్, మా ఇంట్లోనే దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? మీ ఆవిడే చేయమంది. అబద్ధం, నేను చేయమలేదండి. అబద్ధాలు నిజం చెప్పు. అతను చేస్తానంటే సరే అన్నానండి. నీ సంగతి ఏమిటి? నేను అంతేనండి. ఈ ఇంట్లో దొంగతనం జరిపిస్తావా? డబ్బు కోసం అండి, లేకపోతే దౌర్భాగ్యరా. డబ్బు కోసం ఇంత నీచరికి దిగే నువ్వు మనిషివి కాదే, రాక్షసివి. నిన్ను నిలువురా చీల్చినా పాపం లేదు. నీ మూలంగానే కదే నేను ఈ గతికి దిగజారిపోయింది. నువ్వు చెప్పినట్టు ఆడబట్టే కదా నా బతికిన నాశనం అయిపోయింది. నీ మీద ప్రేమతో నా కళ్ళు పొరలు గమ్మాయి. అందుకే నేను సర్వనాశనం అయ్యాను. నీలాంటి పాపిస్తుదాన్ని ముక్కలు గన్నరికి మానవ చేసిన పాపం లేదు. నిన్ను ఈ పని ముందే చేసుంటే నువ్వింత బరి తెగించేదానివి కాదు. నీతో బతకటమే మహాపాపం. నిన్ను నా కాలి కింద తొక్కిపెట్టి ఉంటే నువ్వు ఇంత పిచ్చిరేగిపోయేదానివి కాదు. నిన్ను నా పెళ్ళ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇన్స్పెక్టర్, వెల్కమ్. వెల్కమ్ టు ఇన్స్పెక్టర్. ఈ దొంగ విధానందరినీ అరెస్ట్ చేయండి. మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసేవాడు. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళతో పాటు ఈవిని అరెస్ట్ చేయండి. ఈవిని కూడా రా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు దొంగతనం చేస్తే అవకాశం కల్పించింది వీళ్ళు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయండి. ఐ సీ 404. yes sir. అరెస్ట్ them also. అత్తయ్య, 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 ఉరే, మీకు మీ భార్యల మీద కోపాలంటే మీరు చూసుకోవాలి గాని మధ్యన పోలీసులు ఏం చేస్తారా? అంటే మీ ఉద్దేశం దొంగతనంతో వీళ్ళకి సంబంధం లేదనే? అదే అదే లేదండి. ఏదో భార్య భర్తల మధ్య కీచులాట్లు. వాళ్ళేదో చెప్పారట, అది నా కోడళ్ళు వినిపించుకోలేదట. అంత మాత్రాన వీళ్ళు భార్యల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారా? ఏమిటండి మాట్లాడమే? అదే అదే అమ్మా, వీళ్ళ సంగతి నీకు తెలియదమ్మా. అన్ని తెలుసుకోవడం నువ్వేంటమ్మా? చాలా ఊరుకుండా పెద్ద చెప్పొచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, ముందు మీరు వాళ్ళని తీసుకెళ్ళండి సార్. అవసరం అయితే రేపు నేను వాళ్ళ స్టేషన్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కేమ్ ఇన్ రైట్ టైం. థ్యాంక్ యూ. పదండి. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఊరుకోమ్మా. అవునత్తయ్య, మా తెలుగు తక్కువతనంతో మీకు మావగారికి తీరని అపచారం చేశాం. నన్ను క్షమించండి అత్తయ్య. ఇందులో క్షమించేదే ఉందమ్మా. ఇందులో నా తప్పు ఉందమ్మా. దీని ఆలోచనల వెంట పరిగెత్తి నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మిమ్మల్ని బాధ పెట్టాను. అవునమ్మా, మా తప్పులు మేము తెలుసుకునేసరికి ఇదిగో ఇంత రాద్ధాంతం జరిగిపోయింది. అందుకనే క్షమించమంటా. మళ్ళా మన క్షమాపణలు ఏంటి నాయన? ఎన్నాళ్ళు మీ అమ్మ నేను ఎదురు చూసింది మీలో మార్పు రావాలి, పరివర్తన రావాలి. అది కాస్త వచ్చింది. అంతకన్నా మాకు కావాల్సిందే ఉంది. అమ్మా, నాన్న, నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోయింది. నిజానికి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా రేఖ నేను వీళ్ళకి తప్పడం లేదు.
బాబు. అవునమ్మా. నువ్వెందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి? నన్ను మీరంతా క్షమించాలి. అస్తవ్యస్తమైన మీ కుటుంబాన్ని సరిదిద్దడానికి మీ తమ్ముడుగా నాటకం ఆడక తప్పలేదు. నాటకమా? అయితే నువ్వు నిజంగా మా తమ్ముడి కావా? అయి ఉంటే అంతకంటే అదృష్టం మనకి వేరుండేది కాదు. రవి మీ తమ్ముడు కాదు, సుబ్బరామయ్య గారి కుమారుడు. మన కుటుంబ పరిస్థితి తెలుసుకుని మిమ్మల్ని అందరినీ ఓ దారిలో పెట్టాలని మీ తమ్ముడు అని చెప్పి మాకేదో లాటరీ వచ్చిందని ఈ నాటకం అంతా ఆడాడు. మేము నిజంగా నువ్వు తప్పిపోయిన మా తమ్ముడివే అనుకున్నావు. అనుకున్నారు, బాగానే ఉందయ్యా. ఇంతకీ మా వాడు ఆడిన నాటకం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? ఇంతకు మీరెవరండి? నేనేనయ్యా, సదరు సుబ్బరామయ్యని. మా రేఖ టెలిగ్రామ్ ఇచ్చింది, హుటాహుటిగా పరిగెత్తుకు వచ్చేసాను. వెల్ డన్ మై బాయ్. రవి మా తమ్ముడు కాకపోయినా ఇంట్లో ఉన్న ఈ కొద్ది కాలంలో మా అందరితోనూ కలిసిపోయాడు. అంతేకాదు, తప్పిపోయిన మా చిన్నాయి తిరిగి వచ్చాడన్న సంతోషంతో ఇంతకాలం బ్రతికా. వాట్? ఏమన్నారు? మీ అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయాడా? అవునండి. మా చిన్నప్పుడే ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో తప్పిపోయాడు. రైల్లోనా? అవునండి, రైల్లోనే తప్పిపోయాడు. ఆ కుర్రాడు ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? ఉందండి, అది ఎప్పుడూ నా జేబులోనే ఉంటుంది. ఇది చూడండి, మా రవి చిన్నప్పుడు తప్పిపోయిన మీ చిన్నాయే. నిజాన్ని మీరు చెప్పేది? నేను మీ కన్న బిడ్డను కదా? కాదు నాయన, నాకంత అదృష్టం లేదు. నువ్వు నాకు దొరికిన బిడ్డవి. కానీ చిత్రం ఏమిటంటే, నీకు తెలియకుండా నువ్వు మీ ఇంటికే వచ్చి మీ కుటుంబాన్ని చక్కదిద్దావు. అవును బాబు, లేకపోతే మా కుటుంబాన్ని చక్కదిద్దడానికి రవి చిన్నప్పుడే తప్పిపోయిన మా మూడో కుమారుని నాటకం ఆడటం ఏంటి? తీరా చూస్తే వాడే వీడు కావడం ఏంటి? ఇదంతా భగవంతుడాడే వింత నాటకం బాబు. వింత కాదు, ఏమీ కాదు. ఇదంతా మా అదృష్టం బాబుగారు. మాకు తెలిసి మేమెప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అందుకే భగవంతుడు మాకు అన్యాయం చేయలేదు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు తమ్ముడు మన తమ్ముడుగానే ఉంటాడా లేక సుబ్బరామయ్య గారు అబ్బాయిగా? ఎలా ఉన్నా ఒకటేనయ్యా, కానీ ఒక చిన్న మార్పు. ఇన్నాళ్ళు రవి సుబ్బరామయ్య గారి కొడుకు. ఇక మీదట మీ తమ్ముడు పెంపుడు తండ్రిగా సుబ్బరామయ్య గారు మీ ఇంటికి వస్తూ ఉంటారు. వెల్కమ్. ఓకే ఓకే ఓకే, నీకు ఫ్లాష్ బ్యాక్లు చాలు. జరగాల్సింది నిర్ణయించండి. జరగాల్సింది అందరికీ తెలిసిన విషయమేనయ్యా. రేఖా రవిల వివాహం. సర్వే జనా సుఖినో భవంతు.